चलिए दादा चलो मैं स्टार्ट कर रहा हूँ అండ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుందండి సెప్టెంబర్ 2025 నుండి సెప్టెంబర్ 21 డేట్. ఇది సెలెక్షన్ వచ్చేసి లోకల్ న్యూస్ పేపర్లో ఏదైతే స్కూల్స్ ఉంటాయో ఆర్మీ స్కూల్స్ వాళ్ళు సపరేట్గా పేపర్ యాడ్ ఇస్తారండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆ స్క్రీనింగ్ టెస్ట్ వెయిటేజ్ మార్క్స్ దాంట్లో యాడ్ అవుతాయి. ప్లస్ టెట్ ఏదైనా టెట్ స్టేట్ ఆర్ సెంట్రల్ టెట్లో క్వాలిఫై ఉండాలి. క్వాలిఫికేషన్ క్రైటీరియా వచ్చి పీజీటీ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్లో 50%, టీజీటీ పీఐటీ అయితే గ్రాడ్యుయేషన్ 50% ప్లస్ బీఎడ్లో 50% మార్క్స్ క్వాలిఫై. ఒకవేళ మీరు స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి సీటెట్ ఆర్ స్టేట్ టెస్ట్ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై కాకుండా ఉండుంటే ఆ జాబ్లో జాయిన్ అవ్వకముందు అయ్యే లోపల మీరు ఈ టెట్ క్వాలిఫై అది కూడా క్వాలిఫై అయి ఉంటే బెస్ట్ అండి. అప్పుడే వాళ్ళు కన్సిడర్ చేస్తారు అపాయింట్మెంట్ లెటర్ని. ఏజ్ వచ్చేసి బిలో 40 years. అదే మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్ట్రా 10 years ఇస్తారండి ఏజ్ రిలాక్సేషన్ 55 ఏజ్ వరకు. ఆన్లైన్ స్క్రీనింగ్ డేట్ కొద్దిగా చేంజ్ అయిందండి. 22 సెప్టెంబర్ 23 సెప్టెంబర్ 25. ఎందుకంటే అప్లికేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు డేట్ కూడా ఎక్స్టెండ్ చేసి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మీరు 3 ప్రిఫరబుల్ సెంటర్స్ ఇవ్వాలా. దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు మీ ప్రిఫరబుల్లో ఒక సెంటర్ని వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి స్కోర్ కార్డు 31 మార్చ్ 2026 వరకు వెబ్సైట్లో ఉంచుతారు. ఈ స్కోర్ కార్డు వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది సేమ్ టెట్ లాగా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ 5th జూన్ నుండి 16th ఆగస్ట్ 2025 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి awesIndia.comలోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు వ్యాలిడ్ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ అండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 385 రూపీస్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా ఏదైనా చేసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ నెంబర్ వచ్చేసి 7969049948. ఈమెయిల్ ఐడి అయితే awes25.helpdesk@smartexams.in ఈమెయిల్ కూడా చేసి మీరు హెల్ప్ తీసుకో. అడ్మిట్ కార్డ్ ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచుతారు. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి 5th జూన్ నుండి 16th ఆగస్ట్ వరకు. అప్లికేషన్ కరెక్షన్ విండో ఏమైనా తప్పులు ఉంటే మీరు 22 ఆగస్టు నుండి 24th ఆగస్ట్ ఈ 3 డేస్లో మీరు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 8th సెప్టెంబర్ 2025లో ఉంటారు. ఇది ఎగ్జామ్ డేట్ వచ్చి రివైజ్ అయింది 22 and 23 సెప్టెంబర్ 25. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ 8th అక్టోబర్ తర్వాత మీకు రిజల్ట్ వెబ్సైట్లో ఉంచుతారు. రిజల్ట్ గురించి మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి వెబ్సైట్లో. మన ఏపీ తెలంగాణకు వచ్చేసి సికింద్రాబాద్, ఏపీఎస్ సికింద్రాబాద్లో 2 ఉంది, బొల్లారం, ఆర్కేపీ, ఇంకోటి ఏపీఎస్ గోల్కొండ. ఈ 3 స్కూల్స్ ఉన్నాయండి ఆర్మీ స్కూల్. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ లెవెల్కు సబ్జెక్ట్స్ వచ్చేసి ఇవ్వండి, స్క్రీన్లో చూసుకోండి. పీజీటీలో వచ్చేసి అకౌంటెన్సీ, బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ కోర్, ఫైన్ ఆర్ట్స్, geography, Hindi, history, home science, informatic practice, mathematics, physical education, physics, political science, psychology. TGT వచ్చి కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సాంస్క్రిట్, సైన్స్ అండ్ ఎస్ఎస్టీ. పిఆర్టీలో వచ్చి ఫిజికల్ ఎడ్యుకేషన్ వితౌట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ 2 అండి. పీజీటీ అయితే అది చూడండి పక్కన మాస్టర్ డిగ్రీ అయి ఉండాలా, స్క్రీన్లో పాస్ చేసుకొని. ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ అయితే హిస్టరీలో పీజీ ఉండాలా. ఏదైనా మీరు స్పెషలైజేషన్ ఉంటుందో ఆ స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి అయి ఉండాలి. పీజీటీకి అన్నిట్లో 50% మినిమం సెక్యూరింగ్ మార్క్స్ కంపల్సరీ అయి ఉండాలి. పీజీటీ కంప్యూటర్ సైన్స్ అయితే బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీలో ఉండాలా, లేకుంటే ఎంసీఐవి అయి ఉండాలి పీజీలో. పీజీ ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీసెస్లో కూడా మినిమం 50% మార్క్స్ ఉండాలి. బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ అయి ఉండాలా. ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్స్ అయి ఉన్నా పర్వాలేదు. ఎంఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ, పీజీ, డీసీఏ రికగ్నైజ్డ్ బై ఉండాలా. ఏఐసిటిఈ బీ లెవెల్ ఫ్రమ్ డిఓఈ ఏసీసీ ప్లస్ బీఈడి కంపల్సరీ అండి 50% అగ్రిగేట్ మార్క్స్తోని. పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి కంప్లీట్ అయి ఉండాలా. టీజీటీ విషయానికి వస్తే సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధిత సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలా. సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్లో కంపల్సరీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి 3 yearsలో.
హిందీ అయితే హిందీ సబ్జెక్ట్ ఆల్ 3 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్లో హిందీ కూడా సబ్జెక్ట్ అండి. ఇంగ్లీష్ మీరు పాస్ చేసి మిగతాయి చూసుకోండి. టీజీటీ కంప్యూటర్ సైన్స్ అయితే బీసీఏ ఆర్ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్ బీఈ బీటెక్ అయి ఉండాలి. టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 50% మార్క్స్ ఉండాలి. స్పోర్ట్స్ పర్సన్కి 5% ఎగ్జామ్షన్ ఉందండి. మార్క్స్లో 45% మార్క్స్ నేషనల్ స్టేట్ యూనివర్సిటీ స్పోర్ట్స్ గేమ్స్లో అథ్లెటిక్స్ అయి ఉండాలి. ప్రైమరీ టీచర్కి వచ్చేసి డీఈడీ 2 ఇయర్స్ ఆర్ బిఎల్ఈడి అయి ఉండాలా. రెండిట్లో ఏది ఉన్నా 50%తోనే అయి ఉండాలా. గ్రాడ్యుయేట్ హోల్డింగ్ బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మినిమం మార్క్స్ అయి ఉండాలా. పిఆర్టీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలా. బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. దీనికి మల్టిపుల్ చాయిస్ 200 క్వశ్చన్స్ ఉంటాయండి. బేసిక్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్, పీడియాలజీలో 20 క్వశ్చన్స్, అకాడమిక్ ప్రొఫెషన్స్లో 170 క్వశ్చన్స్, టోటల్ 200 క్వశ్చన్స్. 5%, 10%, 85% అండి. అకాడమిక్ ప్రొఫెషన్స్లో 85%, పీడియాలజీలో 10%, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 5% క్వశ్చన్స్ అడుగుతారు. సో స్క్రీన్లో చూసుకోండి ఎన్ని క్వశ్చన్స్ దేంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో. బుక్స్ ఎన్సీఈఆర్టీ నుండి వస్తాయంట. టీజీటీ సిలబస్ కూడా సేమ్ అండి. 5% కరెంట్ అఫైర్స్, పీడియాలజికల్లో మీకు 10% అండ్ అకాడమిక్ ప్రొఫెషన్స్లో 85% క్వశ్చన్స్ వస్తాయండి. అదే పీజీటీకి వస్తే బేసిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 5%, పీడియాలజీలో 20 క్వశ్చన్స్, అకాడమిక్ ప్రొఫెషన్స్లో 170 క్వశ్చన్స్. సేమ్ 5%, 10%, 85% క్వశ్చన్స్ వస్తాయి. సబ్జెక్ట్ సెలెక్షన్స్లో మీకు దేంట్లో ఏ బుక్స్ వస్తాయి అవి కూడా ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోండి. హైదరాబాద్ ఉన్నది. బెటర్ అండి, ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్ పెట్టుకోవడం. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ గురించి సెప్టెంబర్ 2025. ఇది అప్లై చేసుకొని మీరు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇవి జాబ్స్ కూడా పడుతూ ఉంటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి ఒక పే స్కేల్ ఉంటుంది. దీనికి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మీరు కూడా అప్లై చేసుకొని రాయండి మంచిగా. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.